ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన త్రివేణి గారు కర్ణాటక నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ఆధ్యాత్మికత పురోగతి గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే నమస్తే మేడం. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాల పత్రి మేడం పాద పద్మలకు ప్రణామాలు చెప్తూ, ఈరోజు నేను ఎంచుకున్న సబ్జెక్ట్ అయితే ఆధ్యాత్మిక పురోగతి అని. ఎందుకంటే మాకు ఏది తెలుసో అది చెప్పుకోవడం అయితే ఈజీగా ఉంటుంది కదా. అంటే నేను ఇంతవరకు నా ఆధ్యాత్మిక ప్రగతి ఎలా జరిగిందో అది ఈజీగా చెప్పుకోవచ్చు అని నేను ఆ సబ్జెక్ట్ని తీసుకున్నాను. అయితే అది అందరికీ అవసరం కూడా. ఎందుకంటే ఎంతో మందికి అసలు ఆధ్యాత్మికత అంటేనే తెలీదు. ఏదో ఎలాగో అలా ప్రాపంచికంగా జీవిస్తున్నారు. అయితే మన లైఫ్‌లో గాని, మాకు గాని అప్పుడు ముందుగా మాకు ఆధ్యాత్మికత అంటే ఏమి తెలీదు. ఏదో వర్డ్స్‌లో మాత్రమే వింటున్నామే తప్ప మాకేమి తెలీదు. అసలు దాని గురించి అవగాహన గాని లేదు. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక మాస్టర్స్ ద్వారా తెలిసినప్పుడు అప్పుడు మాకి ఆ మేల్కొలుపు అనేది జరిగింది. అరే! ఏందో కొత్తగా విన్నట్లు ఉందే, ఆధ్యాత్మికత అంటే ఏంటి? అంటే అంతకుముందు భగవద్గీత బుక్ గురించి మాత్రమే తెలుసు. అయితే దాన్ని భగవద్గీత అని పిలుస్తున్నామే తప్ప, ఆధ్యాత్మిక విజ్ఞానం అని మాకు తెలీదు. అసలు ఆధ్యాత్మిక అంటే ఏంటి? విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? అసలు ఏమీ తెలీదు మనకు. ఎప్పుడైతే ఒక మాస్టర్స్ ద్వారా, ఒక విజయ్ అనే మాస్టర్స్ ద్వారా నాకి ధ్యానం పరిచయం అయింది. తర్వాత నేను ఎప్పుడైతే కడతాల్ ధ్యాన మహాచక్రానికి నేను అటెండ్ అయినానో, అప్పుడు నాకి ఆధ్యాత్మిక జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము దాని గురించి నేను తెలుసుకున్నాను. అప్పుడు అక్కడ ఒకరు కొట్టాల పార్వతమ్మ మాస్టర్స్ ఆమె ద్వారా నేను తెలుసుకున్నాను. తర్వాత లైవ్‌లో గాని పత్రి సార్ సందేశాలు అన్నీ వింటూ మళ్ళీ ఎంతోమంది మాస్టర్స్‌తో ప్రతిరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్టేజ్ దగ్గర ఎన్నో క్లాసులు జరిగేవి. ఆ క్లాసులు అంతా వినేటప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, ఇంతవరకు నేను ఎక్కడైతే అటెండ్ అయినానో, ఏ ఆశ్రమంలో అయితే అటెండ్ అయినానో, ఏ గురూజీ గాని, ఎన్నో ప్రవచనాలు గాని విన్నాను. అయితే అంతకన్నా ఇక్కడ తేడాగా ఉంది. అంటే ఏంటి దీంట్లో తేడా? ఇంతవరకు విన్నదేంటి? ఇప్పుడు వింటున్నదేంటి? అప్పుడు నా నా లోపల నేను ఆలోచించుకుంటే, నా ఇన్నర్ జర్నీ నేను చేసుకుంటే, నాలో నేను చూసుకుంటే, అప్పుడు నాకు తెలిసింది. ఇంతవరకు విన్నది దీనికి ఏదో తేడాగా ఉంది. అంటే ఇక్కడ హి ఏం తేడా ఉంది? అలా నేను ఆ లోతులోకి చూసుకున్నాను. అప్పుడు నాకనిపించింది ఇక్కడ ఇంతవరకు విన్నదేమీ లేదు. ఇక్కడేమో వేరే రకంగానే ఉంది. అంటే ఇంతవరకు విన్నదేంటి? ఇప్పుడు వింటున్నదేంటి? ఆ క్వెషన్‌లో అప్పుడు నేను జర్నీ చేశాను. అయితే నాకు స్టార్టింగ్‌లో ఏమీ తెలవట్లేదు. ఏదో బాగుంది అంతే. అంతకన్నా ఇంకేమీ చెప్పటం లేదు. అయితే ఆ మేడం గారు ఆఖరి రోజు చెప్పిండారు, "మేడం 41 రోజులు మండలం చేయండి. అప్పుడు మీకి ధ్యానం గురించి మంచి అవగాహన వస్తుంది" అని చెప్పిండారు. అంటే నేను 7 రోజులు అక్కడ ధ్యాన మహాచక్ర అటెండ్ అయిందాను. అంతా బాగుంది అని విన్నానే తప్ప, దాని గురించి మరింత అవగాహన అయితే లేదు. బాగుంది అంతవరకేనే. ఎప్పుడైతే ఇంటికొచ్చిన తర్వాత 41 రోజులు చేసిండానో, అప్పుడు నాకనిపిచ్చింది, అవునే! అంటే ఇంతవరకు నేను పూజ, మంత్రాలు చెప్పుకుంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు అవి సరికాదు అనిపిస్తూ ఉంది. అక్కడైతే స్టేజ్ పైనైతే పత్రి సార్ సందేశాలు ఏదైతే విన్నానో, దాని గురించి మరింత లోతులో అవగాహన వచ్చింది ఎప్పుడంటే 41 రోజులు మండల చేసిన తర్వాతనండి. వారం రోజులు, 15 రోజులు చేసేంతలోగా అనిపిస్తూ ఉంది. పూజ గదిలోకి పోతే పూజ చేయాలంటే ఎందుకో సరిపోదు. ఎందుకో నా లోపల నాకే రిజెక్షన్ అవుతూ ఉంది. సరే భగవద్గీతలో ఏం చెప్పింది? ఆ మేడం గారు గాని ఏం చెప్పిండారు? ఇప్పుడు ఇంతవరకు పూజలు, జపాలు ఓకే. అయితే ఇప్పుడు నువ్వు
భక్తి యోగం తర్వాత ధ్యాన యోగంలోకి వచ్చేసావు, అడుగు పెట్టేసావు. అంటే మళ్ళీ నువ్వు భక్తి జపాలకి పోవద్దు. అలా పోతే నువ్వు యోగ భ్రష్ట అయితావు. అంటే ఇప్పుడు భక్తి యోగం తర్వాత ధ్యాన యోగం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కొస్తే అదే యోగ భ్రష్ట అయినట్లు అని చెప్తే, అది ఒక రకమైన భయం గాని పుట్టింది నా లోపల. అరే! అవును కదా! అలా సరికాదు కదా! అని. అయితే ఇది సరింగా అర్థమైతే కదా నాకి అది ఏది సరి, ఏది తప్పు అని తెలిసేది. అదే సరింగా అర్థం కావాలంటేనే 41 రోజులు ధ్యానం చేయాలని ఆ మేడం చెప్తే, సరే ఇంక చేసిందాను. 15 రోజుల తర్వాత నాకనిపించింది, ఇంక వద్దు ఈ పూజలు, మంత్రాలు వద్దు. ఇంకా నేను ఓన్లీ ధ్యానమే చేయాలి. అంటే ఒక్క పడవలో మాత్రమే కాలు పెట్టాలి. 2 పడవలో కాలు పెడితే పడిపోతాం కదా! అది కరెక్ట్ కదా! మేడం చెప్పింది కరెక్ట్ కదా! అనుకున్నాను. సరే ఇంకా నేను మంత్రాలు, బుక్‌లు, ఫోటోలు అవన్నీ ఏదైతే ఉంటే అదంతా మా ఫ్రెండ్స్‌ని రండి అని చెప్పి ఆ మేడం గారికి అన్నీ ఇచ్చేసాను. మేడం నేను ఈ రోజు నుంచి ఇవేమి చేయను. అంటే నేను అంతకుముందు కల్కికి వెళ్ళేదాన్ని. 10 ఏండ్లు నేను కల్కి భగవాన్‌కి వెళ్ళేదాన్ని. ఆ ఫోటోలు, మా అష్టోత్తరాలు అన్నీ పెట్టుకొని అన్నీ తీసేసిండాను. ఇంకా ఆ పాదుకాలు అన్నీ తీసేసిండాను. ఈ రోజు నుంచి ఓన్లీ ధ్యానమే చేస్తాను అని. అయితే అయినప్పటికీ అలా అనుకున్నానే తప్ప ధ్యానం గురించి పూర్తిగా అవగాహన లేదు. ఏదో గుడ్డిగా ఆ మేడం చెప్పింది. అవును కదా! అలా ఆ బిలీఫ్‌తోనే వెళ్తున్నాను నా జర్నీ అయితే. ఎప్పుడైతే ఆ బిలీఫ్‌తోనే వెళ్తున్నానో అందుకోసమే ఏమో నాకి రోజుకి అరగంట కన్నా ఎక్కువ ధ్యానం చేసేదాన్ని కాదు. కుదరదు అస్సలు. ఇంక 30 నిమిషాలు అయిపోయిందంటే ఇంక కళ్ళు తీసేయాలంతే. ఇంక ఈ గ్రూప్‌లో ఉన్నా అంతే, ఎక్కడున్నా అంతే. సరే ఎందుకో ఇలా జరుగుతుంది. సరేలే నాకంతే అయ్యేది. ఇంకా నాకెవరైతే ధ్యానం చెప్పిండారో ఆ సార్‌తో నేను సార్ నాకు అంతకన్నా ఎక్కువ చేసేదానికి కుదరదు. ఎందుకో తెలీదు అంటే, ఓకే. ఏమి నువ్వు కూర్చొని ధ్యానం చేసి కాకోకపోతే ఏంటి సాయంత్రం ఒక గంట బుక్ చదువు. స్వాధ్యాయం చెయ్యి. ఒక గంట నువ్వు బుక్ చదవాలంటే దానిపైన ధ్యాస పెడితే కదా! అదేమన్నా అర్థమయ్యేది నీకు. అప్పుడు ఎప్పుడైతే నీ ధ్యాసని ఒక్క చోట నిలబెడతావు కదా! అప్పుడు ఒక గంట చదివితే ఒక గంట ధ్యానం చేసినట్లే. 2 గంటలు చదివితే 2 గంటలు ధ్యానం చేసినట్లే అని చెప్తే, సరే నాకదైతే ఈజీ. ఎందుకంటే నేను అంతకుముందు బుక్కులు ఎక్కువ చదివేదాన్ని. నాకు అలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని నాకు ఈ ఆధ్యాత్మిక బుక్కులంటే నాకు ఇంకా చాలా ఇష్టం. అయితే అంతకన్నా ముందుగా చదివిన బుక్కులకి, ఇప్పుడు తీసుకున్న బుక్కులకి చాలా డిఫరెంట్ గానే ఉంది. నేను చదివిన ఫస్ట్ బుక్ అంటే ఓషో గారిది 'సాధన సూత్ర' అని. ఆ బుక్ చదివితే ఏదో ఒక రకంగా నాకు వైబ్రేషన్ జరిగింది లోపల. ఇంతకన్నా ముందుకు చదివిన బుక్కుల కన్నా మరింత తేడాగానే ఉందిది. చాలా బాగుంది అని ఇంకా అప్పటి నుంచి నేను రోజు బుక్కులు చదివేదాన్ని. అప్పుడు యూట్యూబ్‌లో ఏమి లేదు కదా మాకు. అప్పుడు ఒక బుక్ పట్టుకుంటే వారం రోజుల్లో, 15 రోజుల్లో ముగించేదాన్ని. మళ్ళీ బుక్ కావాలంటే ఇంకా మళ్ళీ ధ్యాన మహాచక్రానికి వెళితేనే నాకు బుక్ దొరికేది. అంతవరకు మాకిక్కడ లోకల్‌గా బుక్కుల గురించి తెలీదు. అసలు బయట కొనుక్కోవాలంటే ఎక్కడ దొరుకుతవి లేదు. మా ఇంట్లో అంత ఫ్రీడమ్ లేదు అప్పట్లో. ఎందుకో తెలీదు. నాకు ఎందుకు ఆ ఫ్రీడమ్ లేదు గానీ అప్పుడు నాకు తెలీదు. సరే అలా ఉన్నప్పుడు హ్మ్. ఇంకా ఒక 5 ఏండ్లు, 6 ఏండ్లు అలాగనే జరిగింది. ఆ టైంలోన ఏదో ఒక రకమైన ఇంట్లో డిస్టర్బెన్స్‌లు గాని జరిగింది. కొన్ని ప్రాబ్లమ్స్ కానీ వచ్చింది. అప్పుడు నేను ఇంకా పూజలు పట్టుకున్నాను. మళ్ళీ మంత్రాలు పట్టుకున్నాను. మళ్ళీ ఏమి జ్యోతిషి దగ్గరికి వెళ్ళాను. అన్నీ చేసేసాను. సరే ఇంకా లాక్‌డౌన్‌లో ప్రతిసారి లైవ్‌లోకొచ్చిండారు. అప్పుడు పత్రి సార్‌తో నాకి మాట్లాడడానికి అవకాశం దొరికింది. మాట్లాడాను. అప్పుడు నాకనిపించింది అయ్యరే! నాకీ తెలుగు రాదు కదా! సార్‌తో మాట్లాడాలంటే సార్‌కి తెలుగు బాగొచ్చు. ఆయన కన్నడ రాదు. మాకైతే ఇంకా ఎమోషన్స్ ఉంది చెప్పాలని. అయితే కష్టంగా ఉంది. ఈ తెలుగు నేర్చుకోవాలి నేనంతేనే. ఇంకొకసారి సార్‌తో మాట్లాడాలంటే నేను ఈజీగా మాట్లాడగలగాలి. అలా అనుకోని 2 ఇయర్స్ అస్సలు నేను కన్నడ బుక్ తెరవలేదు, కన్నడ చదవలేదు, కన్నడ వినలేదు. అంత గట్టిగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రేత్రి పడుకోనంత వరకు అప్పుడు యూట్యూబ్ వచ్చేసింది. జూమ్ వచ్చేసింది కదా! ఇంకా లైట్ వర్కర్స్ గ్రూప్‌లో రోజుకి 4 బ్యాచ్‌లుంటే 4 బ్యాచ్‌లు అటెండ్ అయ్యేదాన్ని. గ్రూప్‌లో ధ్యానము, గ్రూప్‌లో క్లాసులు వినేది. మళ్ళీ ఎక్స్‌పీరియన్స్‌లు చెప్పేది. క్వెషన్స్ అడిగేది. అలా చేస్తూనే నాలో తనంతట తానే మార్పు రావడం మొదలుపెట్టింది. అయితే నాకి ఆ 41 రోజులు కర్ణాటక జూమ్‌లో రోజు పత్రి సార్ వచ్చేవారు.
అప్పుడు రోజు వేరే వాళ్ళ అనుభవాలు వింటూ అప్పుడు నాకనిపిచ్చింది, అంతకన్నా ముందుగా ప్రతిసారి గురించి అందరిలాగానే ఈయన గురువు అన్ని ఆశ్రమంలో ఉన్నట్టు. ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు గ్రేటు, ఏదో ఇక్కడికొచ్చినాను. ఈ తర్వాత ఇంకే గురువు దొరుకుతాడో. అయితే ఎప్పుడో ఒకసారి గురు చరిత్రలో నేను చదివాను. దాంట్లో జన్మలో గడిచిన తర్వాత ఏదో ఒక జన్మలో మన జీవితంలో ఒక గురువు వస్తాడు. ఆ గురువుతో మనం జ్ఞానాన్ని పొందుతాము. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతామో అప్పటి నుంచి మన ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. అప్పుడు ముక్తి, మోక్షము అన్నీ మనము కనుక్కుంటాము. అలా నేను గురు చరిత్రలో ఎప్పుడో చదివినాను. అయితే ఎప్పుడొస్తారు మన జీవితంలో గురువు? మా ఆయనేమో ఒక గురువుతో పోతాడు. అయితే అది ఆయన గురువు కదా! నాకు కాదు కదా! నా గురువెవరు? నా జీవితాన్ని ముక్తి వైపు, మోక్షం వైపు నడిపించే గురువు ఎప్పుడొస్తాడు నా జీవితంలో? ఇలా నేను ఎదురు చూసేదాన్ని ఎప్పటినుంచోను. అయితే ఎప్పుడైతే లాక్‌డౌన్‌లో ప్రతిసారి వచ్చిండారో లైవ్‌లో అందరూ అనుభవాలు వినేటప్పుడు, అప్పుడు నాకనిపించింది, నేనెందుకు తక్కువ ధ్యానం చేస్తాను, ఎక్కువ చేయలేకపోతాను. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ దొరికింది. అంటే నాకీ సరైన అవగాహన లేదు ధ్యానం గురించి. అందుకే నేనెక్కువ చేయలేకపోతున్నాను. అంటే ధ్యానం గురించి మంచి నమ్మకం లేదు. ఏదో గుడ్డిగా చేస్తున్నాను. అయితే దాని గురించి అవగాహన పెట్టుకుంటే, అప్పుడు మనం ఏదైనా చేయాలంటే దాని గురించి మంచి అవగాహన ఉంటే, దాని గురించి పూర్తిగా తెలిసి ఉంటే, ఆ బిలీఫ్ మారుతుంది కదా! అప్పుడు మనం ఎంతైనా గట్టిగా చేయగలం కదా! అలా అనుకున్నాను. అది ఆన్సర్ గాని దొరికింది. తర్వాత గంటలు గంటలు ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళు గురుకి దగ్గరవుతారు. నేను ఎక్కువ ధ్యానం లేదు. అందుకనే గురువు దగ్గర పోయే అర్హత గాని నేను కోల్పోయుండాను. అంత నాకు ఇంట్లో ఫ్రీడమ్ లేదు అంటాను. అయితే మీ వాస్తవానికి మీరే కారణమని ఆయనేమో అక్కడ చెప్తాడు. నా వాస్తవం నేనెలా కారణమవుతాను? దానికి ఆన్సర్ తెలీదు. అయితే అప్పుడు వేరే వాళ్ళ అనుభవాలు వినేటప్పుడు నాకక్కడ ఆన్సర్ దొరికింది. వాళ్ళు గంటలు గంటలు ధ్యానం జేస్తున్నారు. అలా చేయాలంటేనే ధ్యానం గురించి మంచి అవగాహన ఉండాలి. ఎప్పుడైతే అవగాహన చేస్తారో వాళ్ళ ఎనర్జీ మారుతుంది. వాళ్ళ ఎనర్జీ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఆ గురువు ఎనర్జీకి కనెక్ట్ అవుతారు. అప్పుడు గురువుకి దగ్గరవుతారు. కూర్చోవాలన్నా, గురువుతో మాట్లాడాలన్నా, గురువు ముందు మైక్ పట్టుకొని అనుభవాలు చెప్పాలన్నా, మనకి ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటే కదా! అసలు ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ దాని గురించి ఏమి తెలీదు అంతకుముందు. ఏదో వీళ్ళు ఊరికే చెప్పేసుకుంటారు కదా అని. అయితే అప్పుడు దాని గురించి మంచి అవగాహనొచ్చింది. సరే అని ఇంకా అప్పుడు పట్టుకున్నాను. మళ్ళీ ఒకరోజు క్వెషన్ గాని అడిగేసినాను సార్‌కి. సార్ నాకేదైనా సమస్య వస్తే ఓకే. ధ్యానం వల్లనే నేను ఆ సమస్యని పోగొట్టుకుంటాను. పూజలు, జపాలు వద్దు ఓకే. అయితే మా ఆయన, నా కొడుకు ధ్యానం చేయరు కదా! వాళ్ళకేదైనా సమస్యలు అంటే వాళ్ళ సమస్యలకు వాళ్ళే ధ్యానం చేయాలని మీరు చెప్తారు కదా! అంటే వాళ్ళు ధ్యానం చేయరు కదా! ఇంక వాళ్ళ కోసం చేయాలంటే ఇంక మంత్రాలు, జపాలు, జ్యోతిషులు ఇవి ప దోష పరిహారాలు ఇవే చేయాలి కదా! అని క్వెషన్ అడిగిండాను. అంటే నేను ఇలా చేస్తాను కదా! సరే తప్పా అని. సార్ ఒక్క మాటతో తిట్టేసిండారు. "నీకేం పిచ్చా?" అన్నారు. సరే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా తిట్టేస్తారు అనుకోని ఇంకా అక్కడికే ఆగిపోయాను. నెక్స్ట్ అని చెప్పుకున్నారు. ఇంక నేను అక్కడే తలొంచి వీడియో ఆన్ చేసుకొని ఉంటాం కదా! అక్కడే తలొంచి ఇంకెప్పుడు నా లైఫ్‌లో అస్సలు జ్యోతిష్ దగ్గరికి పోను. మంత్రాలు చేయను, పూజలు చేయను, వ్రతాలు వద్దు. ఇంకా ఓన్లీ ధ్యానం వల్లనే పోగొట్టుకుంటాను. ఏదైనా జరగని, ఏం జరిగినా యాక్సెప్ట్ చేస్తాను అని ఇంకా ఆ రోజు నుంచి నేనింకా అన్నీ వదిలేసిండాను. నా ఇవన్నీ వదిలేసిండాను. అప్పటి నుంచి ధ్యానమే పట్టుకున్నాను. అయినప్పటికీ ఇంక పొద్దున్నే లేసా భయం. నా కొడుక్కి ఉద్యోగం లేదు. కరోనా లాక్‌డౌన్ ఇంట్లో ఉన్నాడు. ఆయన్ని పెళ్లి చేయాలి. ఏజ్ అయితే అయిపోతుంది. అయితే నేను ధ్యానం ఎక్కువ చేయను. ధ్యానం చేస్తే ఏదైనా సమస్య పోతుంది. అయితే ధ్యానమే చేయను కదా! అదే పెద్ద ప్రాబ్లమ్ కదా! అనుకుంటా ఇంకా మధ్యాహ్నం నా ఫ్రెండ్ ఫోను చేయడము. ఆహ్, ఏ ఎప్పుడో స్కూలు ఫ్రెండ్ ఆమె. "అవునా! సార్ తిడతారని నీకు తెలీదా? ఎందుకలా అడిగావు?" అంటే, "ఆ! తిట్టించుకోవాలనే అడిగానండి" అని చెప్పినాను. సరే ఇంక మధ్యాహ్నం ఏదో ఒక తెలుగు జూమ్ లింకొచ్చింది. ఎక్కడో కన్నికా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. సరే ఇంక అక్కడ ప్రేమనాథ్ సార్ ఫస్ట్ రోజు. ఆయనేమో 41 రోజులు మండల ధ్యానము అది ఎందుకు చేయాలి? దానివల్ల లాభాలేంటి? అది చెప్పిండారు.
ఓకే. ఇప్పుడు నా కొడుకు ఉద్యోగం లేకపోతే ఏంటి? నేను 41 రోజులు ధ్యానం జేసి, నా కొడుకుకి ఉద్యోగం రావాలని అలా సంకల్పం ధ్యానం చేయొచ్చు కదా! అనుకున్నాను. ఎందుకంటే అది నా టెన్షనే. నా కోసమే నేను చేసుకుంటున్నా. నా టెన్షన్ నుంచి నేను బయట పడాలని. అనుకున్నాను, చేసిండాను. 41 రోజు కరెక్ట్‌గా మా అబ్బాయికి ఉద్యోగం దొరికింది. సరే ఇంక నాకు నమ్మకమొచ్చేసింది. ఏ ఏ సమస్య వస్తే ఏంటి? మన దగ్గర ఆయుధం ఉందిప్పుడు. 41 రోజులు ధ్యానం చేస్తే అయిపోతుందంతే అనుకున్నాను. మళ్ళీ సెకండ్ రోజు పూర్ణాత్మ శ్రీధర్ సార్ వచ్చిండారు. ఆయన చెప్తున్నారు, గ్రూప్ మెడిటేషన్ గురించి ఆయన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. ఒక్కరు కూర్చొని ధ్యానం చేస్తే ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది? గ్రూప్‌లో కూర్చొని ధ్యానం చేస్తే ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది? మళ్ళీ ఒక్కరు పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తే ఆ ఎనర్జీ ఎంత ఉంటుంది? మళ్ళీ ఎక్కువ మంది పిరమిడ్‌లో కూర్చొని గ్రూప్‌లో మెడిటేషన్ చేస్తే ఆ ఎనర్జీ వల్ల ఏం జరుగుతుంది? మళ్ళీ ఆ ఎనర్జీ వల్ల అంటే ఆ కాంతి వల్ల ఆ కాంతిని మనం ఎక్కడికైనా పంపించొచ్చు. ఆ కాంతిని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఎలా ఉపయోగించుకోవాలి? డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. ఇప్పుడు మా నాన్నకు హుషారు లేదు. హాస్పిటల్‌లో ఉన్నాడు. సరే నేను ధ్యానం చేసి నా కాంతి నా పూర్ణాత్మకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన పూర్ణాత్మకి వెళ్ళి అక్కడి నుంచి ఆయనకి వెళ్ళి ఆ కాంతి ద్వారా ఆయన మంచిగా బాగుపడాలి. అంటే ఆయన ధ్యానం చేసే స్థితిలో లేకపోయినా మనం కాంతిని ఇంకొకరికి పంపించొచ్చు. అలా ఆయన చెప్తే అప్పుడు నాకనిపించింది. ఇప్పుడు నా కొడుకుకు నన్ను కాంతిగానే పంపించొచ్చు కదా! నా కొడుకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే. ఆయన ధ్యానం చేసుకోకపోతే ఏంటే నేను ఇలా చేయొచ్చు కదా! అయితే అది గాని నా కోసమే నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ కావాలి. ఎందుకంటే ఆ బాధ్యత నేను ముగించుకోవాలి. ఆయనకి మంచి ఉద్యోగం రావాలి. ఆయనకి పెళ్లి చేసుకోవాలి. ఆయన లైఫ్ సెటిల్ అయిపోతే నాకు ఫ్రీడమ్ వస్తుంది. నేను ధ్యాన ప్రచారం చేయొచ్చు. జ్ఞాన ప్రచారం చేస్తేనే మన ఎనర్జీ పెంచబడుతుంది. అయితే ఇది చేయాలంటే ఇది పోగొట్టుకోవాలి. ఈ ప్రాబ్లమ్ పోగొట్టుకోవాలంటే, ఆ బాధ్యత తీర్చుకోవాలంటే నేను ఇలా చేయాలి అనుకోని ఇంకా 41 రోజులు మండల ధ్యానము, కాంతి పంపించేది. ఇవి రెండును కంటిన్యూయస్‌గా చేసిందను. 41 రోజుల్లో రెండిట్లోనూ మంచిగా ఎక్స్‌పీరియన్స్ జరిగింది. మా అబ్బాయికి మంచి కంపెనీలో మంచి ఉద్యోగం గాని దొరికేసింది. ఇంకంతే. ఇంక నాకు నమ్మకం వచ్చేసింది. సరే ఇంక ఆ రోజు నుంచి మొదలుపెట్టినాను. ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఇంకా రెండోసారి సంకల్పం ఏంటి? ఇలా ఆఖరికి నేనే డిసైడ్ అయ్యుండాను. గురువుగారికి, గురువు నేను మీ పని జేస్తాను. మీరు నా కుటుంబాన్ని మీరు చూసుకోవాలంతే. మా కుటుంబ బాధ్యత మీకి సమర్పణ చేస్తున్నాను అని అలా చెప్పేసుకొని, ఇంకక్కడి నుంచి కర్ణాటకలో ఏదో సత్యం వైపు ప్రయాణము అది కర్ణాటకలో వర్క్‌షాప్ పెట్టిండారు. ఇంకా దాంట్లో అడ్మిన్ వర్క్ చేసిండాను. అప్పటి నుంచి ఇంక నేనేం చేసినా అందరి కోసం చేయాలంతే. నా కోసమయితే సంకల్పం గాని వద్దు. అలా పెట్టుకుంటే ఇంకా అన్నీ తనంతట తానే క్లియర్ అయ్యాయి. ఆ అబ్బాయికి పెళ్లి అయిపోయా, ఆయన సెటిలింగు అయిపోయా. ఇంట్లో ఎన్నో సమస్యలు తనంతట తానే సాల్వ్ అయిపోయా. అంటే ఎవరి వల్ల అయితే నాకు డిస్టర్బెన్స్ ఉండే, వాళ్ళంతా తనంతట తానే పక్కకు సర్దుకున్నారు. ఎప్పుడు నేను ధ్యానం ఎక్కువ మొదలుపెడితే. అప్పుడు నాకు తెలిసింది. ఓహ్! ధ్యానం ఎక్కువ చేయబడే ఇలా మాకు డిస్టర్బెన్స్‌లు తగ్గిపోతాయి. నేనేమో అందరికీ చెప్పేదాన్ని నా భర్త, "అమ్మ ఫ్రీడమ్ లేదమ్మా. నాకింట్లో ఫ్రీడమ్ లేదు. ఆయన పంపీడు. నాకిలా డిస్టర్బెన్స్ ఉంది. నాతో డబ్బులుండదు. ఫైనాన్షియల్లీ నాకి ప్రాబ్లమ్ ఉంది." ఇలా ఎప్పుడు మరీ ప్రాబ్లమే చెప్పేదాన్ని. ఎప్పుడైతే నాకు ధ్యానం వల్ల అవగాహన వచ్చిందో, ఇంకా ప్రాబ్లమ్‌ని ఆపేసిండాను. ఒకసారి పత్రి సార్ గాని నో ప్రాబ్లమ్ అనే కాన్సెప్ట్ పిరమిడ్ వ్యాలీలో చెప్పిండారు. ఆ రోజుకి ఆ రోజే అక్కడే గురువుగారి ముందే డిసైడ్ చేసుకున్నాను. ఇంక ఈ రోజు నుంచి ఎవ్వరితో అస్సలు నేను ప్రాబ్లమ్ చెప్పను. అదేమైనా జరగని. అనుకుంటే ఇంక అంతే అప్పటి నుంచి నాకు ప్రాబ్లమే లేదసలు. అసలు ఏ ప్రాబ్లమ్ వచ్చినా అది ప్రాబ్లమ్ అని అనిపించదు. ఎందుకంటే ప్రాబ్లమ్ లేకపోతే మనం ఏమి నేర్చుకోము అని నాకీ అవగాహన వచ్చింది. ఆ జ్ఞానం అయితే నేను తీసుకున్నాను. ఎప్పుడైతే అవగాహన వచ్చిందో, ఓహో! ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆ ప్రాబ్లమ్‌నే క్వెషన్ పెట్టాలి అని ఏదో క్లాస్‌లో విన్నాను. "ఓ ప్రాబ్లమ్ నువ్వెందుకొచ్చావు? నాకేం నేర్పించడానికొచ్చినావు? నేను నేర్చుకోవడానికి సిద్ధంగున్నాను. నాకీ చెప్పు. నేను నేర్చుకుంటాను" అని చెప్తే ఆ ప్రాబ్లమ్‌ని అడిగితే అదే చెప్తుంది నువ్వేం నేర్చుకోవాలని. అలా నేను వచ్చిన అన్ని ప్రాబ్లమ్‌ని అడిగాను. ఆ ప్రాబ్లమ్ చెప్పినవి "నువ్వు ఇంట్లో పని బాగా సర్దుకో. ఇల్లు శుభ్రంగా పెట్టుకో." అప్పుడెంతో సగం ప్రాబ్లమ్ తగ్గిపోయింది.
అందుకని ముందుగా అయ్యో! నాకు ప్రాబ్లమ్, అయ్యో! నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఏ పని చేయను. ఈరోజు ఊరికే ఉండిపోతాను. ఇలా ఉండేదాన్ని. ఇల్లంతా గజిబిజిగా ఉంటే మనకే అసలు నెమ్మది శాంతి ఉండదు. ఇంకా ఇంట్లో భర్తకెలా ఉంటుంది? ఇంకా ఆయన ఎప్పుడు గొడవే పెడతాడు. గొడవే అయితుంది. అలా నేను ఒక్కొక్కటి ఇంట్లో బాగా ఉండాలి. నేను బాగా డ్రెస్ వేసుకోవాలి. నేను అందంగా కనబడాలి. మళ్ళీ అంతకన్నా నేనెక్కువ నేర్చుకునింది నేను జ్ఞానాన్ని పెంచుకోవాలి. అందరికి బాగుపడదంటే నేను డ్రెస్‌తో కాదు, మేకప్‌తో కాదు. నేనెప్పుడైతే జ్ఞానాన్ని పెంచుకుంటానో, ఇంకా తనంతట తానే నేను ఒక లైట్‌గా కనబడతాను. అసలు నన్ను చూస్తే నాకే హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానం ఉంటే, ఇంక అంతకన్నా మించింది ఏమీ లేదు మనకి మేకప్పు. అదే పెద్ద మేకప్పు అని నేను ఎప్పుడైతే కనుక్కున్నానో, ఇంకా అన్ని క్లాసులకి జాయిన్ అయ్యుంటాను. న్యూ ఎనర్జీ అసెన్షన్, మళ్ళీ సేత్ విజ్ఞానము, మళ్ళీ ఇన్నర్ జర్నీ అండ్ డీఎన్ఏ క్లాసు, పూర్ణాత్మ క్లాసు. అస్సలు ఒక్క క్లాసు గాని వదులుకునేదాన్ని కాదు. 2 ఇయర్స్ కంటిన్యూయస్‌గా కరోనా ఫస్ట్ లాక్‌డౌను, సెకండ్ లాక్‌డౌను అన్నిట్లో మళ్ళీ పత్రి సార్ వీడియోలు, మళ్ళీ నంద సార్ వీడియోలు, మళ్ళీ సరోజ గుల్లపల్లి వీడియోలు, సీతాయన గురించి అన్ని క్లాసులు వింటూ ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటే, అప్పుడు ఫస్ట్ మనం జ్ఞానం తీసుకోవాలి. అయితే తీసుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఉందే, ఇంకా గొడువుందే నాకు మా ఆయనకు. ఇది తగ్గిపోయిందే తప్ప పూర్తి క్లియర్ కాలేదు. అంటే ఇంకా ఎక్కడో లాక్‌లో ఉన్నాను. ఇంకా పూర్తి ఓపెన్‌గా లేదు. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ నాకు డిస్టర్బెన్స్ పెడతా ఉంది అని నాకు నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటే అప్పుడు ఇన్న ఇన్నర్ జర్నీ సేత్ బాలకృష్ణ సార్ ఇన్నర్ జర్నీలో ఉన్నాను. 45 రోజులు అది ప్రతిరోజు ధ్యానము. అదే టైంలోనే శివప్రసాద్ సారు లైట్ వర్కర్స్ గ్రూప్‌లో 41 రోజులు 41 సబ్జెక్ట్ అని చెప్తున్నారు. అప్పుడు పొద్దున్న ధ్యానం జరుగుతుంది. ఇక్కడేమో క్లాసు. ఈ క్లాస్‌లో చెప్పేటప్పుడు 3 రోజుల తర్వాత ఆయన రోజు మీరే క్వెషన్ అడగాలి. నేను ఆ క్వెషన్‌లో భాగంగా నేను క్లాస్ చెప్తాను అంటే, ఇదేమో మంచిగా ఉంది అని ఒక రోజు, 2 రోజులు అయితే ఫస్ట్ రోజే నేను అడిగిన క్వెషన్ ఏంటి? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని. అంటే అంతకన్నా ముందుగా నేను శంబాల గురించే అడిగినాను. నేను అడిగిన క్లాస్ చెప్పలేదు. 2 రోజులు, 3 రోజులు. ఎందుకు ఈయన నేను అడిగింది సబ్జెక్ట్ చెప్పలేదే అనుకుంటే, అప్పుడు ఆ సారే చెప్పిండారు. ఏ గురువుతో అయితే మనం క్వెషన్ అడగాలంటే, ఆ క్వెషన్‌ని పరిప్రశ్న అని చెప్తారు. పరిప్రశ్న అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్రాపంచికంగా అయినా, ఆధ్యాత్మికంగా అయినా మేమిప్పుడు ఏ స్థితిలో ఉన్నాము? నెక్స్ట్ మాకేం గావాలి? అది మనకి స్పష్టంగా తెలిసి ఉండాలి. మాకు ఎప్పుడైతే స్పష్టమైన జ్ఞానంతో మేము ఆ క్వెషన్ అడిగితే, దానికి మాకేం సబ్జెక్ట్ అందుకోవాలో అందుకుంటాము. నెక్స్ట్ లెవెల్‌కి నెక్స్ట్ మెట్టు వెళ్ళిపోతాం మనం. అలా రోజు క్వెషన్స్ అడుగుతూ నేను ఫస్ట్ రోజే ఇన్ఫీరియారిటీ అడిగినాను. అరెరే! నేను ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యలో బాధపడుతున్నాను కదా! అవును నాకు ఇన్ఫీరియారిటీ ఉంది అని. సెకండ్ రోజే భయం గురించి అడిగినాను. అలా ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ అడుగుతూ 23వ రోజుకి నేను ఇన్నర్ జర్నీ అంతర్ ప్రయాణం అంటే ఏంటి అని అడిగాను. అప్పుడు ఎప్పుడైతే ఆయన ఇన్నర్ జర్నీ గురించి చెప్పిండారో, అప్పుడు నాకి నా లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుసుకున్నాను. ఆయన ఇన్నర్ జర్నీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ దాని గురించి చెప్తే, అరెరే! అవును కదా! ఫస్ట్ లెవెల్‌లో నేను ఇలానే ఉన్నాను కదా! అవును కదా! సెకండ్ లెవెల్‌లో నేను ఇలానే అంటే థర్డ్ లెవెల్‌లో ఓహో! నేను ఇలా ఎదగాలి. అంటే నేను వచ్చిండేదేంటి? నేను చేస్తున్నదేంటి? అందుకే నేను నా లైఫ్ అంతా ఒక బాధాకరంగా నేను అనుకుంటున్నాను అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, అంటే థర్డ్ లెవెల్‌లో ఏం చెప్పిందంటే, ఎవరైతే ఏ జన్మలో సేవ చేయాలని సా సంకల్పించుకొని మన పర్పస్‌తో వచ్చింటామో, వాళ్ళు ఆ వర్క్ చేస్తేనే హ్యాపీగా ఉంటారు. తప్ప మనం ఫ్యామిలీ పరంగా, మళ్ళీ బంధువులతో మళ్ళీ డబ్బుల గురించి, ఆస్తుల గురించి, ఇల్లు కట్టాలి, బంగారు ఏసుకోవాలి, అంటే మేకప్‌లు చేసుకోవాలి. అహా! ఇదంతా హ్యాపీనెస్ ఉండదు. ఇవేం చేసుకున్నా అసలు హ్యాపీనెస్ లేదు. అసలు కావాలని కోరుకున్నా మనకు దొరకవు. మన దగ్గర డబ్బులున్నవి. అయితే మేమడిగిందేమి ఇంట్లో ఇవ్వరు. ఎందుకు? ఈయన మన డబ్బుల్ని అందరికీ ఇస్తాడు. వాళ్ళంతా బాగా బంగారు అంతా యేసుకొని తిరుగుతారు. అయితే నా భర్త నాకెందుకివ్వడు?
రోజు దాంట్లో గొడవ ఎక్కువ. నెమ్మది, శాంతి లేదు. అయితే నాకెప్పుడైతే అవగాహన వచ్చిందో, నా పర్పస్ గురించి తెలుసుకున్నానో, అంటే ఇవన్నీ లాస్ట్ జన్మలోనే ముగించుకున్నాను. దాంట్లో ఇంక నెమ్మది, శాంతి లేదు అని కనుక్కున్నాను. ఇప్పుడైతే అంతకన్నా ముందుకు వెళ్ళాలి నేను. సరే అనుకున్నాను. ఇంక డిసైడ్ అయిండాను. ఇంక ఈ రోజు నుంచి ఇవన్నీ ఏదైతే ఈరోజు ఉంటూ రేపు నాశనం అయిపోతుందో, అవేం పట్టుకున్నా అసలు మాకు నెమ్మది, శాంతి ఉండదు. భయమే ఉంటుంది. ఆ భయం గురించి అయితే నేను చాలా రిసర్చ్ చేసిండాను. ఏ బుక్ కొనుక్కున్నా భయం గురించే కొనుక్కునేది. ఎవరితో క్వెషన్ అడిగినా భయం గురించే క్వెషన్ అడిగేది. ఏ పేపర్‌లో ఆర్టికల్ చదివినా భయం గురించే చదివేది. అయినప్పటికీ నాకు ఆన్సర్ లేదు. తీసుకున్నట్లుంటుంది. అయితే ఆన్సర్ ఇంకా పూర్తి కాదు. అసంతృప్తిగానే ఉండేది. అయితే ఎప్పుడైతే నాకు అవగాహన వచ్చింది. అంటే ఏదైతే శాశ్వతమైన దాన్ని పట్టుకుంటే అప్పుడు భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు. అది నేను ఆ జ్ఞానాన్ని తీసుకున్నాను. ఏదైతే ఈరోజు ఉండి రేపు నాశనం అయిపోతుందో దాన్ని పట్టుకుంటే దాని వల్లనే భయం ఎక్కువైతుంది. ఆ భయం నుంచి ఇంక అవన్నీ దాని పిల్లలే. అలా అనుకుంటూ ఇంకా ఆ రోజు నుంచి అంటే శాశ్వతమైనదే ఏది? అది గాని తెలీదు కదా మనకు. అప్పుడైతే దాని గురించి క్లాసులు విన్నాను. రామ్తా విజ్ఞానం విన్నాను. అప్పుడు నాకు దాంట్లో తెలిసింది శాశ్వతమైనదేంది, శాశ్వతం కానిదేంది అని. అలా ఎన్నో క్లాసులు వీళ్ళది ఎవరిది న్యూటన్ సార్ క్లాసు. మేల్కొల్పు అని ఆహ్, మేల్కొందాము అని 41 రోజులు ఆ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకి పూర్తిగా అవగాహన వచ్చింది. అప్పుడైతే ఇంకా తర్వాత అనుకున్నాను శాశ్వతమైనది, అశాశ్వతమైనది. శాశ్వతమైన దాన్ని తెలుసుకోవాలంటే ఒక గురువు ద్వారానే తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ జ్ఞానము గురువుకి మాత్రమే తెలుసు. ఒక గురువు మాత్రమే మాకి ఒకానొక జన్మలో అంటే గురు చరిత్రలో నేను చదివాను. ఒకానొక జన్మలో మా జీవితంలో గురువొస్తాడు. ఆ గురువు మనల్ని జ్ఞానం మ మన జన్మల కర్మ ఉన్నా, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ ఎన్ని కర్మలున్నా, పోగొట్టుకోవాలంటే మళ్ళీ ఎన్నో జన్మలు మనం పుట్టాలి. ఎంతో అవన్నీ అనుభవించి తీసుకోవాలి. అయితే ఒకానొక జన్మలో ఒక గురువొస్తాడు. మనం పుట్టించిన దేవుడు గాని మన కర్మ నుంచి బయటపడాలంటే అస్సలు సహాయం చేయడు. ఎందుకంటే అది నీ కర్మనే నువ్వు తీసుకున్నావు. అయితే ఒక గురువు మాత్రమే మనకి ఒకానొక జన్మలో వస్తాడు. మన కర్మల్ని పోగొట్టుకోవాలంటే గురువు సహాయపడతాడు. గురువుగారిని తీసేయడు. అయితే సహాయపడతాడు. ఎలాగా మనతో సాధన చేపిచ్చి, మళ్ళీ జ్ఞానం ఇచ్చి, ధ్యానం చేపిచ్చి సాధన అంటేనే ధ్యానము. సాధన చేపిచ్చి, తర్వాత జ్ఞానం ఇచ్చి, మన అజ్ఞానం నుంచి బయటపడేసి, మనకి ముక్తినిచ్చి, మోక్షాన్నిస్తాడు. అంటే జన్మల కర్మలు గాని దగ్ధం చేసుకోవాలంటే ఒకానొక జీవితంలో గురువే రావాలి. ఆ భగవద్గీతలో గురు చరిత్రలో నేను చదివాను. అయితే ఇప్పుడైతే గురువొచ్చాడు కదా! సరే ఓకే. తర్వాత ఏంటి? ఇంకా పూర్తి కాదు. అసంతృప్తిలోనే ఉన్నాను. అప్పుడు తర్వాత తెలిసింది, ఆ గురువు చెప్పింది ఆచరించాలి. ఏదైతే ఆచరిస్తే అప్పుడు ఆ జ్ఞానం మనలో సిద్ధిస్తుంది. ఎప్పుడైతే ఆచరిస్తే ఆ జ్ఞానము విజ్ఞానం అయితుంది. మళ్ళీ తర్వాత ప్రజ్ఞానంగా మారుతుంది అని అప్పుడు నేర్చుకున్నాను. ఎప్పుడో ఆ శివప్రసాద్ క్లాస్‌లోనే నేర్చుకున్నాను. అంటే మనకి సమస్యలో ఉన్నప్పుడు, సమస్య గురించే ఆలోచించేటప్పుడు అజ్ఞానంలోనే ఉంటాము. ఎందుకంటే నెక్స్ట్ తెలీదు కదా మనకి. దాని నుంచి బయటపడేది ఎలాగని తెలీదు కదా! తెలియనిదంతా అజ్ఞానమే కదా! తెలిసిన తర్వాత అది జ్ఞానంగా మార్పు చెందుతుంది. ఎప్పుడైతే నేను అజ్ఞానంలో ఉన్నానో, ఎప్పుడైతే గురువుతో ఆ జ్ఞానాన్ని తీసుకుంటామో, ఓకే. అజ్ఞానం నుంచి బయటపడాలని మనం ఎప్పుడైతే సంకల్పించుకుంటేనే మన జీవితంలో వచ్చేస్తాడు. వచ్చేసి నేను ఇప్పుడు నాకేం కావాలి? అది గాని మాకి స్పష్టంగా అవగాహన ఉండాలి. నాకిప్పుడు ఇలాంటి నేను నా భర్త గొడవ పడుతున్నాము. ఎంత జ్ఞానం తీసుకున్నా ఎందుకు దీని నుంచి బయట పడలేకపోతున్నాను. నాకిప్పుడు దీని నుంచి నెక్స్ట్ ఏం కావాలి నాకే తెలీదు. మీరు రావాలి, నాకి ఆ జ్ఞానాన్ని అందించాలి అనుకుంటే ఏ రూపంగా అయినా రావచ్చు గురువు.
పత్రిజీ లాగానే గడ్డం పెట్టుకొని పత్రిజీనే వచ్చి కూర్చొని చెప్పాలని ఏమి ఉండదు. ఏ రూపంగా వచ్చినా గురువే. ప్రకృతి అంతా గురువే. ప్రకృతినే గురువు. అలా నేను ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు నాకి ఆ గురువు వచ్చాడు. ఆ గురువుతో జ్ఞానం తీసుకున్నాను. ఆ జ్ఞానంతో నేను దాని నుంచి బయటపడ్డాను. అంటే ఆ గురువు ఏం చెప్పాడు, ఆ గురువుతో నేను అడిగాను. నేను ఎంత క్లాసులు విన్నా, ఎంత ధ్యానం చేసినా, గ్రూప్‌లో చేసినా, ఎన్ని చేసినా గాని, ఎన్ని బుక్కులు చదివినా గాని, పూర్తి ఇంకా క్లియర్ కాలేదు. ఇంకా అంటే నేను నా భర్త గొడవ పడతాను ఎందుకు? నాకది క్లియర్ కావాలి. అది 35 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నాను. జ్యోతిష్యులేమో నీ జాతకమే ఇంతమ్మా, నీ తలరాతే ఇంత, ఈ జన్మలో ఇంతే అని చెప్పేసిండారు. పోనీ చచ్చిపోదామా, మళ్ళీ పుడదామా అంటే, మళ్ళీ పుట్టినా ఇదే కర్మ ఏడవుతుంది అని చెప్తారు. అది ఇంకా డబల్ అయితుంది అని చెప్పిండారు. సరే ఇప్పుడే అనుభవించాలంటే అసలకు అంత శక్తి లేదు నాకు. దీని నుంచి బయటపడేది ఎలా? అది నేను క్వెషన్ అడిగితే, అప్పుడు ఆ గురువుతో నాకొచ్చింది ఆన్సర్ ఏంటంటే, మేడం మీ భర్త ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరితో ఉన్నా మనమే తెచ్చుకున్నామా ఆ క్యారెక్టర్‌ని. ఎందుకంటే మనదే అది. ఈ జన్మలో మీరు రండి, అదంతా నాకు తిరిగివ్వండి. నేను అనుభవించి అది క్లియర్ చేసుకుంటాను. ఇలాగా మీరు తెచ్చుకున్నదే వీళ్ళందరూ. అంటే మా సోల్ కనెక్టెడ్ సోల్స్ ఎవరైతే ఉంటారో భర్త, పిల్లలు, అత్త, మగరు అందరూ బయట వాళ్ళు గాని, ఎవరితో అయితే మనకి మైండ్ డిస్టర్బ్ అయితుందో వాళ్ళందరూ మన కనెక్టెడ్ సోల్సేనే. నేను లాస్ట్ జన్మలో ఇచ్చిండాను. ఇప్పుడు మీరివ్వండి అని తెచ్చుకున్నాను. మీరిస్తే నేను అనుభవించి నేను క్లియర్ చేసుకుంటానండి. అంటే ఎదురుంగా ఉండే క్యారెక్టర్ కరెక్ట్ గానే ఉన్నారు. వాళ్ళు విలన్ క్యారెక్టర్ కరెక్ట్ గానే ఉన్నారు. వాళ్ళు దాంట్లో నంబర్ 1 గానే యాక్ట్ చేస్తున్నారు. అయితే మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే, దాని గురించి మీకు అవగాహన లేదంటే, ఇప్పుడే యాక్సెప్ట్ చేయండి. ఆ క్యారెక్టర్‌ని మీరెప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో, ఆ కర్మ డిలీట్ అయిపోతుంది. అలా ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తే, ప్రతి ఒక్కటి డిలీట్ అయితా పోతుంది అని చెప్తే, అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ రియాక్షన్ పెట్టకూడదు. వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. ఓకే. అయితే మీరు రియాక్ట్ ఏం పెట్టకూడదు. అప్పుడు మాకు అవగాహన ఉంటే మాత్రమే దాన్ని మనం ఆచరిస్తాం. లేకపోతే కుదరదు. అంతకన్నా ముందుగా నేను చాలా ట్రై చేస్తున్నాను కదా! తర్వాత నేను ఓకే. ఇదేమో చెప్పిండారు. ఇది నేను పూర్తిగా పాటించాలి అనుకోని ఆ గురువుకి అప్పుడే చెప్పేసిండాను. సార్ 41 రోజులు మీరు చెప్పింది చేస్తాను. నాకు ఈ ప్రాబ్లమ్ పూర్తి క్లియర్ కావాలి అని. 41 రోజులు ఎందుకు కావాలి మేడం? 4 రోజులు చాలు పోండి అన్నారు. ఏమి ఇంత ఈజీగా చెప్పేసిండారే 35 రోజుల నుంచి నేను సఫర్ అయితుంటే ఈయనేమో 4 రోజుల్లో అంటున్నాడే అనుకున్నాను. అయితే ఓకే. ఆయనకెంతో తెలిసుంటేనే చెప్పింటారులే. ఆయనతో నాకు నమ్మకం ఉంది. ఆయన మాట జరుగుతుంది. ఒక గురువు మాట ఎప్పుడు జరుగుతుంది. సూర్యుడు పుట్టకం ఎంత సత్యమో, చంద్రుడు పుట్టకం ఎంత సత్యమో, గాలి ఆక్సిజన్ ఉంది ఎలా సత్యమో, ఒక గురువు మాట జరిగే తీరుతుంది సృష్టిలో. సృష్టి ఎలా సత్యమో, ఒక గురువు మాట జరిగేది గాని అంతే సత్యమో, అది నాకు అవగాహన ఉంది. సరే ఈయన చెప్పారంటే అది జరుగుతుంది అంతే. ఈయన చెప్పింది చేయాలి అనుకోని ఇంకా ఆ రోజు నుంచి మొదలుపెట్టిండాను. ఏమి ఆచరణ. అక్కడైతే జ్ఞానం అయితే విన్నాను. అంతకుముందు తెలీదు అంటే అజ్ఞానంలో ఉన్నాను. ఇప్పుడైతే జ్ఞానం అయితే విన్నాను. అది ఇప్పుడు ఆచరించాలి. సరే ఇంకా ఆచరణ మొదలుపెట్టిండాను. మా ఆయన ఏమన్నా తిడితే ఇంక రియాక్షన్ లేదు. లోపలగానే ట్రిగ్గర్ లేదు. సరేనండి. సరే సారీనండి. ఇంకొకసారి చేయనండి. అంతే. ఇంకా ఆయన ఇంకేమి చేయలేకపోతున్నాడు. నన్ను కొట్టాలన్నా, తిట్టాలన్నా ఏమి చేయలేకపోతున్నాడు. ఇదేమో మారిపోతా ఉందే అని ఆయనే చూస్తున్నాడు. వారం రోజుల్లో "నువ్వు ముందులాగా లేదే, ఏమో మారిపోయిండావే" అంటున్నాను. ఇంకా ఇప్పుడే కదా 41 రోజులు చూద్దాంలే అనుకున్నాను. సరే ఇంకా అలా చేస్తూ ఇంకా ఒక్కొక్కటే డిలీట్ అయిపోతూ నాకైతే ఒక రకమైన హ్యాపీ అయితే ఉంది. అయితే 23వ రోజుకి నాకి నా పర్పస్ గాని తెలిసిపోయింది. ఇంకా అబ్బా! ఏమో అందరూ పర్పస్ అంటే అది ఏమో గంటలు గంటలు ధ్యానం అయితే నాకు కుదరదు. ధ్యానంలో అయితే అనుభవాలు ఏమీ లేదు. ఆ పర్పస్ తెలుసుకోవడం ఎలా తెలీదు. ఇదేమో గుడ్డిగానే ఉంది నా లైఫ్ అనుకుంటే, నాకి ఎప్పుడైతే గురువు చెప్పింది అని
ఆచరించడమే ఆత్మ విద్య అని నేర్చుకున్నాను. తర్వాత ఇంకా ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేయాలి, రియాక్షన్ వద్దు. ఇంకంతే. అదే నేను చేసింది. అదే చేస్తే 23వ రోజుకి నేను పర్పస్ ఏం తెలుసుకున్నాను. మరుసటి రోజే బాలకృష్ణ సార్‌తో, "సార్ నాకు నిన్న తెలిసిపోయింది నా పర్పస్ ఏంటి" అన్నాను. "అవునా మేడం ఎలా తెలుసుకున్నారు?" అన్నారు. ఇలా జ్ఞానంతో ఆయన అలా చెప్పిండాడు. నేను అలా ఆచరించాను. లాస్ట్ రోజు ఇలా చెప్పిండారు. నాకప్పుడైతే నాకు తెలిసింది. నేను అలా చెప్పిండాను. "ఓకే మేడం. అలా అయితే ఈ రోజు నుంచి మీరు ధ్యాన ప్రచారం మొదలుపెట్టండి." అంటే అంతకన్నా ముందుగా ఒక్కగాని ధ్యానం చెప్పాలంటే కుదరదు నాకు. నా ఫ్రెండ్ మాత్రమే ఉంది. ఆమె చెప్పకపోతే అది తప్పించుకొని పోతుంది. అయ్యో! ఇది ఎప్పుడు తలకాయ తింటుంది. తప్పించుకొని తిరుగుతా ఉంది. ఎవరు చెప్పినా అసలు వినాలన్నా వాళ్ళకి ఆ పేషెన్స్ లేదు. ఎందుకు నేను ధ్యానమే చేస్తున్నాను కదా! వాళ్ళందరూ అంత బాగా ఊరూర్లు తిరిగి చెప్తారంటే నేను అసలు ఒక్కరికైనా చెప్పలేకపోతున్నానే. ఏంటి నా కర్మ ఇంత గట్టిగా ఉందా? అని ఆ క్వెషన్‌కి నాకు ఆన్సర్ దొరికిపోయింది. ఎప్పుడైతే పొద్దున్న బాలకృష్ణ సార్, మేడం ఈరోజు నుంచి మీరు ధ్యాన ప్రచారం మొదలుపెట్టండి" అంటే, 8 గంటలకి నా ఫ్రెండ్ ఫోను చేసి చెప్పిండంట. "చూడే ఇలా జరిగింది" అని. "అవునా! మంచి అనుభవమేలే. అదైతే ఈ రోజు నుంచి చేస్తావా అట్లయితే నువ్వు" అన్నారు. మళ్ళీ 11 గంటలకి అప్పుడే ఫోను చేసి, మధ్యాహ్నం మా ఇంటికొచ్చేయవే, 6 మంది మా ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాను. ఇక్కడ కూర్చొని ధ్యానం చేద్దాము" అనింది. సరే ఆ రోజు నుంచి 41 రోజులు అక్కడ చేసిండాము. ఆ రోజు 6 మంది ఎవరైతే అక్కడ ధ్యానం చేస్తుండారో, ఇప్పుడు వాళ్ళందరూ లీడర్‌గా మారిపోయుండారు. తర్వాత ఇంకొక ప్లేస్‌కి పోయున్నాము. అక్కడ 41 రోజులు చేసిండాము. తర్వాత అక్కడే 7 రోజులు కంటిన్యూ చేస్తున్నాము. తర్వాత ఒక మాస్టర్ వచ్చిండారు. ఆ మాస్టర్ అనుభవాలు విన్నాను. ఇంటింటి ధ్యానం అని చెప్పిండారు. సరే నేను చేస్తాను సార్ 21 రోజులు అని చెప్పిండాను. 21 రోజులు చేస్తే నేను ఎక్కడైతే రోజు అక్కడ పోయి ధ్యానం చేస్తున్నానో వాళ్ళు పిరమిడ్ కట్టాలని సంకల్పించుకున్నారు. భూమి పూజ జరిగింది. 108 రోజులు మేడం బాగా చేస్తున్నారు మీరు. 21 రోజులు ఎంత బాగా చేసుండారు. 108 రోజులు చేయండి అన్నారు. ఓకే సార్ అన్నాను. కొత్త వాళ్ళు దొరకకపోతే ఏంటి? అది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి. అంటే ఈరోజు ధ్యానం చేస్తాం కదా! ఆ ఎనర్జీ ద్వారా రేపు జరుగుతుంది. ఎవరో పిలుస్తారు పోతాంలే. అది ఎలా తనే చేపించుకుంటుందిలే అనుకున్నాను. అలా చేస్తూ కొన్ని రోజులైతే దొరక్కపోతే మా రిపీట్‌గా చేసుకున్నాం. అయితే 108 రోజుకి పిరమిడ్ వచ్చేసింది. ఎంత గొప్ప అనుభవం. అప్పుడు నాకి తెలిసిపోయిందింక. పిరమిడ్ రావాలంటే ఇంటింటి ధ్యానం చేయాలి. అంటే నా ఇంట్లో నేను ధ్యానం చేసుకుంటే అది నాకు మాత్రమే సీమితంగా ఉంటుంది. అయితే నేను నా ఇంట్లో నా కోసం చేసుకోవడానికి కాదు కదా నేను పుట్టిండేది. అది ఇన్నర్ జర్నీలో నేను తెలుసుకున్నాను కదా! నా పర్పస్‌లోన. అంటే నా ఇంటి వదిలి నా కోసం వద్దు, నా కుటుంబాని కోసం వద్దు, ఈ నా ఇంట్లో గాని చేయకూడదు. నా ఇంటి వదిలి ఎప్పుడైతే బయట ధ్యానం చేస్తానో అప్పుడు పిరమిడ్ వచ్చేస్తుంది. ఇదే నా పర్పస్సు. అంటే బయట తిరిగేదే నా వర్కు అనుకున్నాను. మళ్ళీ ప్రతి సందేశంలో గాని విన్నాను. వండేవాడు, వడ్డించేవాడు, తినేవాడు అని. వ వడ్ వండేవాడేంటి గంటలు గంటలు ధ్యానం చేసేవాళ్ళు. అయితే నాకు కుదరదు. ఇంకా తినేవాడు అంటే మనం ఆల్రెడీ తింటున్నాం. ధ్యానం జేస్తున్నాము. వడ్డించేవాడంటే ఊరూరు తిరిగి చేసేవాడు, వడ్డించేవాడు. సరే ఇదే హైయెస్ట్ వర్క్. అది సహస్రార స్థితి అంటే సేవా చక్రవర్తులని చక్రాల గురించి చెప్పేటప్పుడు చెప్పిండారు. పట్టుకుంటే పట్టుకోవాలి. ఆకలిదే పట్టుకోవాలి. చక్రవర్తినే కావాలి నేను అనుకున్నాను. అప్పటి నుంచి మొదలుపెట్టినాను. ఇప్పటి వరకు చేస్తున్నాము. ఎన్నో సార్లు పత్రి మేడం వచ్చిండారు. ఆహ్, మ మళ్ళీ వేరే మాస్టర్స్ క్లాసులు గాని పెట్టుకున్నాము. ఇప్పుడు పిరమిడ్ వ్యాలీకి గాని అక్కడ పోతున్నాము. అక్కడ గాని సేవ చేస్తున్నాము. అక్కడ గాని బుద్ధ పూర్ణిమ మన స్టేజ్ పైన గాని ప్యానెల్ డిస్కషన్‌కి నన్ను సెలెక్ట్ చేసిండారు. ఎప్పటినుంచో కోరిక. ఆ స్టేజ్ పైన నిలబడి నేను మైక్ పట్టుకొని ఈ ఆంధ్ర తెలుగు వాళ్ళు ఎంత బాగా అనుభవాలు చెప్తారో, నేను గాని అలా గట్టిగా చెప్పాలి అని. అయితే ఎందుకో కుదరదు. నా శక్తి తక్కువ. అంటే నేను ధ్యానం ఎక్కువ చేయను కదా! ఆ గిల్టీ ఫీల్ ఎక్కువుంది నా దగ్గర. అయితే ఎప్పుడైతే బయట తిరగడం మొదలుపెట్టినానో, మళ్ళీ ఫోన్‌లో గాని ఎవరు ఫోన్ చేసినా ధ్యానం చెప్పడము. అంటే మనం ఎప్పుడైతే ధ్యానం పెంచుకుంటే ఆ ఎనర్జీ ద్వారా మనము ఎవరిని వెదుక్కొని వెళ్ళాలి అని లేదు ధ్యానం చెప్పాలంటే. వాళ్ళంతకు వాళ్ళే మాకు కనెక్ట్ అవుతారు. మేడం ఎవరినో అడిగితే
మీ నంబర్ ఇచ్చిండారు మేడం. నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది మేడం. ధ్యానం వల్ల ఎలా పోగొట్టుకోవాలి మేడం అని వాళ్ళు అడగడము. నేను ఇంతవరకు ఎక్కడైతే క్లాసులు విన్నానో, ఎక్కడైతే బుక్కులు చదివానో, ఏదైతే నేను నేర్చుకున్నానో, నా ప్రాబ్లమ్‌ని ఎప్పుడైతే పోగొట్టుకున్నానో, అరెరే! ఇదేం పెద్ద ప్రాబ్లమ్ కాదమ్మా! నాకు గాని ఉంది. అయితే ఇప్పుడు లేదు కదా! మీరు గాని చేయండి అయిపోతుంది. నేనైతే ఇంతవరకు ఏదైతే నేర్చుకొని నా ప్రాబ్లమ్‌ని పోగొట్టుకున్నానో, వాళ్ళకి ఇంక అదే చెప్పడం. అలా చెబుతూ ఇప్పుడు నేను గాని లీడర్‌గా మారిపోయుండాను. అయితే మనం లీడర్‌గా మారిపోవాలంటే ఒక్కసారి పరిణత మేడం క్లాస్ విన్నాను. లీడర్‌షిప్ గురించి. అప్పుడు నాకనిపిచ్చింది. మనం లీడర్ కావాలంటే మనం ఎంతో కొంతమందిని కూర్చోబెట్టుకొని వాళ్ళకేమో ధ్యానం చెప్తే కాదు లీడరు. మనలాగానే ఎదురుని తయారు చేస్తే ధ్యానం చెప్పేవాళ్ళని అప్పుడు మా నేను లీడర్‌గా కన్సిడర్ అవుతాను. అలా నేను తెలుసుకున్నాను. అప్పుడు నేను ఇంకా ఆ క్లాస్ విన్న తర్వాత అప్పుడే రైజన్ చేసి మేడం గారికి చెప్పేసిందాన్ని. మేడం ఈ లీడర్‌ని క్రియేట్ చేసడం అని మీరు దాని గురించి చెప్పిండారు కదా! నేను ఈరోజు నుంచి ఆ వర్క్ మొదలు పెడతాను మేడం. ఫస్ట్ నేను లీడర్ అవుతాను. ఇంకా లీడర్స్‌ని నేను తయారు చేస్తానని. మీ వాయిస్‌లోనే అంత శక్తి ఉందిలెండి. మీరు చేస్తారులెండి అన్నారు. అయితే అప్పుడు నేనే సరిగ్గా ధ్యానం చేయను. అయితే ఏదో అలా విన్నాను. అలా చెప్పేసున్నాను. అయితే 2 ఇయర్స్ కన్నా ముందుగా పత్రి మేడం దగ్గరికి వెళ్ళిన మేడం గాని అలానే జెప్పిండారు. "నువ్వు పత్రిజీ మహిళా చైతన్యం చెయ్యి" అన్నారు. అలా అంటే ఏంటి మేడం అంటే, "నా జూమ్ క్లాస్ ఉంది. ఆ జూమ్ క్లాస్‌లో నువ్వు జాయిన్ అవ్వు. దాంట్లో 1000 మంది లీడర్స్ కావాలి. అందులో భాగంగా నువ్వు వర్క్ చేయాలని" చెప్పిండారు. "అవునా మేడం మీ జూమ్ ఉందా? ఏది మేడం నాకు ఇంతవరకు తెలీదు కదా" అన్నాను. "ఆ! ఉంది. అది రాజమండ్రి శైలజ మేడంని అడుగు ఆమె జెప్తుంది. అందులో నువ్వు జాయిన్ అయ్యి నేర్చుకో. అలా చెయ్యి" అన్నారు. సరే ఓకే మేడం అన్నాను. అంటే మీరు మా కోసమే కదా చేసేది. అందుకోసం చేస్తానులేండి మేడం అన్నాను. ఆ! నేనేమో మీకోసమే చేసేది. అయితే మీరందరూ కలిసి ఇప్పుడు నా కోసం చేయండి. 1000 మంది లీడర్స్ కావాలి. ఆ మీటింగ్‌లోన. సరేనా? ఓకేనా? చేస్తావా? అన్నారు. సరే ఓకే మేడం చేస్తాను అన్నాను. సరే ఇంక అప్పటి నుంచి మొదలుపెట్టినాము. ఇంకా పత్రిజీ మహిళా చైతన్య అని పేరుతో వారానికి ఒక్కొక్క ఇంట్లోన అలా చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఈ సండే వస్తే 104 డేస్. 100 తెలుగులో ఏమంటారు? 104 డేస్ ఓకేనా? అలా చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఆ ఎనర్జీ ఇంత వర్క్ చేస్తుందని తెలీదు నాకైతే. ఆ ఎనర్జీ నన్ను లీడర్‌గా చేయడం కాదు. నా కిందన ఎవరైతే నాకు కనెక్ట్ అవుతారో వాళ్ళందరూ లీడర్‌గా మారిపోతున్నారు. ముందుగా ఏమో నా మాట వింటారు. "అక్క ఇలా జేస్తామా, అలా జేస్తామా" అని. కొన్ని రోజుల తర్వాత అప్పుడే నా మాట వినరు. అరే! ఏంటి? నేనే వీళ్ళకి అంతా నేర్పిస్తే, అప్పుడే నాకే రివర్స్ కొడతారు కదా! అని ఇన్ని రోజులు నాకు క్వెషన్ ఉండేది. తర్వాత ఇప్పుడు మొన్న బుధ పూర్ణిమ అయిన తర్వాత నాకు తెలిసిపోతూ ఉంది. అరెరే! వాళ్ళందరూ లీడర్‌గా మారుతున్నారే! నా కాన్సెప్ట్ ఏంటి? అప్పుడు పరిణత మేడంతో చెప్పింది. ఓకే మేడం నేను లీడర్స్‌ని తయారు చేస్తాను అని. ఆ మేడం ఏం చెప్పిండారు? మీకంత సత్తా ఉందిలెండి. మీ వాయిస్‌లోనే శక్తి ఉంది. మీరు చేయండి అన్నారు. మళ్ళీ పత్రి మేడం నాకేం చెప్పిండారు? 1000 మంది లీడర్స్ రావాలి ఈ మీటింగ్‌లో. రాజమండ్రి మేడం రాత్రి మీటింగ్ చేసేది అప్పుడు కొన్ని రోజులు. ఆ మీటింగ్‌లో 1000 మంది లీడర్స్ రావాలని చెప్పిండారు. సరే నేనెక్కడ చేస్తాను? అసలు ఎవరు నా మాట వినరే అని ఇన్ని రోజులు క్వెషన్ ఉండేది. ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఎవరైతే ఈ 104 రోజులు నాతో జర్నీ చేసిండారో ఇంటింటి ధ్యానంలో, వాళ్ళందరూ ఇప్పుడు నాకి పైపోటీగా చేస్తున్నారు. పోటీగా చేస్తున్నారు. ఆమె ఏం చేసేది ఆమె కన్నా నేను గొప్పగా చేయాలి. అలా ఎంతో మంది లీడర్‌గా మారిపోయుంటారు. అప్పుడు నాకనిపించింది. అరెరే! నిజంగా ఒక గురువు ఏదైతే గురువు వాక్కు అది 100% జరుగుతుంది. అయితే ఆ గురువు వాక్‌ని మనం పట్టుకొని వర్క్ చేయాలంతే. గుడ్డిగా చేయాలి. అయితే అవగాహన ఉండాలి. ఏం అవగాహన ఉండాలి? గురువు చెప్పింది గుడ్డిగా చేయాలనే అవగాహన ఉండాలి. ఆ అవగాహనతో ఏదైతే చేస్తామో అప్పుడు మన ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుంది. ఆధ్యాత్మిక అంటేనే ఆత్మ విద్య. ఆత్మ విద్యను మనం నేర్చుకుంటాము అందరికి చెప్పడము. అలా నేను నేర్చుకున్నాను.
అందులో భాగంగానే నేను వర్క్ చేస్తున్నాను. నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మరింత ఇప్పుడు అయితే ఎక్కువంటే 5 మంది, 10 మంది అయ్యుండొచ్చేమో నా కింద లీడర్స్. అయితే మేడం ఇంకా వర్క్ పెద్దగా ఉంది. అయితే ఇంత అయిందంటే అంత చేస్తాము. అంతకన్నా ముందుగా ఒకప్పుడు నేనే లీడర్ కాదు. నేనే అసలు ధ్యాని కాదు. అసలు ధ్యాని కాదు, ధ్యాని అయిండాను. అసలు లీడర్ కాదు, లీడర్ అయిండాను. ఇంకా 1000 మందిని క్రియేట్ చేసే లీడర్ గాని అవుతాను. ఎందుకంటే నేను చేస్తాను అంటే అసలు జరగదు. జీరో. అసలు నేను ధ్యానం చేస్తానంటే ధ్యానం గాని చేయలేము మనం. అంటే ప్రతిసారి చెప్పిండారు కదా! ఏమి ఆహ్, భగవంతుడు ఇచ్చ లేకుండా ఒక గరకపాసు గాని జరగదు అని. అదేమో ప్రతిసారి వాక్కు చాలా బాగుంది. అలా ఒక గురువు ఇచ్ఛాశక్తి లేకుండా మన దగ్గర ఏమీ లేదు. మన శక్తి లేదు. ఎప్పుడైతే మనకి గురువుతో సమర్పణ చేసుకుంటామో, ఓకే. మీరు చెప్పింది చేస్తాము అంటే, ఇంకా ఆ శక్తి, ఆ కాంతి మన లోపలొస్తుంది. ఆ కాంతి మన ద్వారా పని చేపిస్తుంది. ఎవరైతే "అక్క నువ్వు గురువుతో గురు గురువుతో సమానంగా నాకి చెప్పిండావు. నా జీవితాన్ని మార్చిండావని" ఎవరైతే చెప్తే అది గొప్పగా ఫీల్ అవ్వడం అంటే ఏమీ లేదు. ఎందుకంటే మన ద్వారా ఆ గురువు కాంతి చేపిచ్చింది ఆ వర్కు. అంటే మనము మీడియాగా వర్క్ చేసిన్నాం అంతేనే. అలా మనం చేస్తూ పోతే ఆ గురువు ఎంతైనా చేపిస్తాడు. మన ద్వారా ఎంతైనా జరుగుతుంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం వచ్చినప్పుడు మేడమ్ నాకు వర్క్ ఇచ్చినారు. మ్యాగజైన్ వర్క్ చేయని. అంటే అన్‌లిమిట్‌గా ఇంటింటికి ప్రతి ఇంటికి మ్యాగజైన్ వెళ్ళాలి. మ్యాగజైన్ అంటే ఏంటి తెలుసా నీకు? అన్నారు. ఆ! తెలుసు మేడం. మ్యాగజైన్ అంటే ప్రతిసారి జ్ఞానం కదా! ఆ గురువు జ్ఞానం అంటే ఇంకా మ్యాగజైన్ మన ఇంటికొస్తుందంటే గురువు మా ఇంటికొచ్చినట్లు కదా! అలా ఇంకా మ్యాగజైన్ అందరికి ఇవ్వడం అంటే మనం ఏది పంచుకుంటే అది పెంచబడుతుంది కదా! ఇక్కడైతే ఇంకా ఆత్మ విద్యనే మనం దానం ఇస్తే అదే ఇంకా జ్ఞానం మాకు పెంచబడుతుంది కదా! ఆత్మ విద్య మనలో పెంచబడుతుంది కదా! అంటే, "ఆ! సరేనా? నీకు తెలుసు కదా! ఇది అందరికి చెప్పు." ప్రతి ఇంటికి మ్యాగజైన్ వెళ్ళాలి. కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా, ధ్యాని అయినా, ధ్యాని కాకపోయినా. ప్రతి ఇంటికి కర్ణాటక మొత్తం మ్యాగజైన్ వెళ్ళాలి. ఆ వర్క్ నువ్వు చూసుకోవాలి. నువ్వు చేయాలి. ఆ! మేడం పోస్ట్‌మెన్ సరింగా ఇవ్వరు. సబ్స్క్రిప్షన్ చేస్తే సరింగా నేను గాని ఎప్పించుకోను మేడం. తెలుగు వాళ్ళు బాగా పంపిస్తారు. అయితే కర్ణాటక వాళ్ళు బాగా రాదు మేడం అంటే, అది మన తప్పు కాదమ్మా. పోస్ట్ మాస్టర్స్ సరింగా ఇవ్వరంతే. అక్కడ మిస్టేక్ ఉంది. ఒక పని చెయ్యి. నువ్వు ఎప్పించుకో. అందరికి ఇండ్లకి వెళ్లి నువ్వే ఇవ్వు. అలా చెప్పినారు. మళ్ళీ ఇంకా ఇంటికి ఎవరొచ్చినా పసుపు, కుంకుమ పెట్టి తాంబూలం ఇవ్వాలంటే మ్యాగజైన్ ఇవ్వాలి. పెండ్లిల్లో ఫంక్షన్‌లు జరిగేటప్పుడు తాంబూలం ఇవ్వాలంటే మ్యాగజైన్‌లో ఇవ్వాలి. ఎక్కడ సన్మానం చేయాలంటే మ్యాగజైన్‌లో ఇవ్వాలి. ఇంటికి ఎవరు గెస్ట్ వచ్చినా మ్యాగజైన్‌లో ఇవ్వాలి. అలా చెప్పిండారు. సరే మేడం ఇంత గట్టిగా చెప్పిండారంటే మన మంచికేలే అనుకోని అప్పటి నుంచి చేస్తున్నాను. అయితే పత్రి మేడము స్వర్ణాంతం ఎపిసోడ్‌లో ఒక ఎపిసోడ్‌లో చెప్పిండారు. పత్రి సార్ వర్క్ ఒక గురువు, పత్రి సార్ అని కాదు. ఒక గురువు చెప్పిన వర్క్‌ని ఎవరైతే చేస్తారో, ఆ వర్క్‌లో భాగంగా ఎవరైతే తను జీవితాన్ని సమర్పణ చేసుకొని, ఆ వర్క్‌లో భాగంగా ఆ వర్క్ చేస్తుంటారో, వాళ్ళు భూమి పైనే ప్రపంచంలోనే ఎక్కడున్నా వాళ్ళు ప్రతిసారి ఎదురుంగా ఉండి, "సార్ నాకిలా ప్రాబ్లమ్ ఉంది" అని చెప్పుకోకపోయినా, వాళ్ళ గురువు ఎదురుంగానే లేదు. ఎక్కడో ఉన్నారు. అసలు ఒక ఫోన్ గాని అందలేదు. అలా ఉన్నప్పటికి గాని, మీరు ఊరికే తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా గురువుని ఆహ్, గ అప్పుడు మీరు తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా మీకి 5 నిమిషాలు. ఉండు. గురువు మీకి ప్రాబ్లమ్ వచ్చే కన్నా ముందుగానే గురువొస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఎందుకంటే, అందరూ అనుకుంటారు గురువు చేతిలో మనల్ని పెట్టుకొని రక్షిస్తాడు అని. అయితే అలా కాదు. గురువు కళ్ళ రెప్పల్లో పెట్టుకొని మిమ్మల్ని రక్షిస్తాడు అని మేడం ఎప్పుడో ఎపిసోడ్‌లో చెప్పింది నేను విన్నాను. అవును కదా! అట్లయితే ఇప్పుడు
పదే సార్లు లేకపోతే పత్రి మేడం మనకి గురువు. మేడం చెప్పింది చేస్తే మనల్ని మేడం చూసుకుంటారంతే. అలా అనుకోని ఇంక మ్యాగజైన్ వర్క్ మొదలుపెట్టినాను. చేస్తున్నాను. 7 రోజులు చేసిండాను. ఏం ఎనర్జీ పెంచబడింది. ఏదో కుట్టిగా చేయాలిలే అనుకోని చేస్తున్నాను. చూస్తే ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చి ఎంతో మందిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు సాఫ్ట్‌వేర్‌లో. నా కొడుకు వర్క్ చేసేది గానీ యానిమేషన్ చేసుకున్నాడు. అయితే సాఫ్ట్‌వేర్ వర్కే అంది. సడెన్‌గా ఆయనకి కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. మీరు ఈ కోర్సు చేసుకోవాలి. ఈ కోర్సు లేకపోతే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసివేయడం జరుగుతుంది అని. అప్పుడు ఆయన ఏడుపు ఇంకా. 10,00,000 డబ్బులు కట్టాలి. 6 నెలల తర్వాత తిరిగొస్తుంది. అయితే ఇమ్మీడియేట్‌గా 10,00,000 అరేంజ్ పెట్టాలి. ఆ కోర్స్ చేసుకోవాలి. లేకపోతే ఎప్పుడైనా ఉద్యోగం నుంచి తీసేస్తారు. నాన్న ఇప్పుడేం చేయాలి? నాకైతే ఈమెయిల్ ఈఎంఐ కట్టాలి. ఎంతో కమిట్మెంట్స్ ఉంది. వర్క్‌లో ఏమైనా నన్ను తీసివేస్తే ఇంకా నేను చాలా బాధపడతాను. అసలు మళ్ళీ ఉద్యోగం దొరకాలంటే అంత ఈజీ కాదు అని ఎంతో భయపడిపోయాడు. మా ఆయనైతే ఒక్క రోజులో అమౌంట్ అరేంజ్ అయిపోయింది. కట్టేసిండాం. ఇంకా ఆ కోర్స్ జాయిన్ అయిపోయినాడు. అప్పుడు నాకనిపించింది 6 నెలల కన్నా ముందుగా మా అక్క కోడలికి ఇమ్మీడియేట్‌గా కంపెనీలో నుంచి తీసేసిండారు. అసలు ఒక్క మెయిల్ గాని లేదు. అసలు ఒక్క ఆప్షన్ గాని లేదు. రాత్రి పడుకొనింది పొద్దున్న లేసి చూస్తే అప్పుడే మెయిల్ ఉద్యోగం నుంచి తీసేసిండారు. 4 నెలలైనా ఇంకా ఆమెకు ఉద్యోగం లేదు. అయితే నా కొడుకుని ఒక గురువు రక్షించింది. గురు శక్తి రక్షించింది. ఒక ఆప్షన్స్ అయితే ఇచ్చింది. ఈ కోర్స్ చేసుకో నువ్వు కంటిన్యూ అవుతావు. లేకపోతే నేను తీసివేయడం జరుగుతుంది అని. ఇంతకన్నా ఏం చేయాలి ఒక గురువు మనకు? నా జీవితాన్ని నిలబెట్టింది కదా! అలా ఎన్నో ఎన్నో అనుభవాలు. అయితే ఇప్పటికి నేను ఏ సంకల్పాన్ని చేసుకోను. ఏమీ లేదు. ఊరికే మేడం చెప్పింది చేయాలి. మేడం చెప్పింది చేయాలి అంతే. అంతే. ఇంకా నాకు బోర్ కొడితే ఎప్పుడు నేను మేడం వీడియోసే ఎక్కువ వినేది. ఇంకా ఎవరైతే గ్రాండ్ మాస్టర్ నందా సారు క్లాస్ నాకిష్టం. రాము సార్ క్లాస్ ఇష్టం. అలా ఎవరైతే మళ్ళీ సేత్ విజ్ఞానం బాలకృష్ణ సారు. ఆ సేత్ విజ్ఞానం నేను 4 కింద విన్నాను. అయితే ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవుతే ఆ ఇన్నర్ మన అంతర్ ప్రపంచం గురించి, మళ్ళీ అంతర్శక్తి గురించి, మళ్ళీ సంకల్ప శక్తి గురించి, మళ్ళీ థాట్ పవర్ గురించి, మళ్ళీ మైండ్ పవర్ గురించి అది వింటే ఒక రకమైన వైబ్రేషన్ జరిగింది. అరే! మనలో అంత శక్తి దాగి ఉందా అని. అయితే విన్నాము ఓకే. మనం ఎప్పుడైతే ఆచరిస్తే అది ఎంత మందికైనా పంచొచ్చు కదా! ఆ అవగాహన అయితే వచ్చింది. ఒక గురువు మా బాలకృష్ణ సార్ ద్వారా వచ్చిన సేత్ మాస్టర్ గురువు జ్ఞానమే కదా అది. అలా నేను నా ఆధ్యాత్మిక జర్నీ అయితే ఇలా ఉంది. అంటే ఆధ్యాత్మిక పురోగతి అనే సబ్జెక్ట్ ఉంటే, ఆ పురోగతి ఇలా జరిగింది. ఒకప్పుడైతే ఒకరు గాని ధ్యానం చేయలేదు. నేనే ధ్యానం స్వయంగా చేయలేను. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు గాని ధ్యానం తక్కువే. ఎక్కువ అంటే 2 గంటలు చేస్తాను. లేకపోతే 3 గంటలు. అంతకన్నా ఎక్కువ అస్సలు చేయడం నాకు అస్సలు అవ్వదు. అయితే నేను నా అవగాహన ఏదంటే, గురువు చెప్పింది చేయడమే. అంటే మన ఆలోచనంతా ఇటువైపు తిప్పేస్తాం. ఫ్యామిలీ గురించే ఆలోచిస్తూ ఉంటాం ముందుగా అయితే. దాంట్లో ఇరుక్కోకూడదు అంటే, గురువు చెప్పింది చేయాలి. గురువు చెప్పింది చేయాలి అంతే. ఆ గురువు ఎలా రక్షిస్తాడు అంటే, అసలెప్పుడు బంధరాహిత్యంలోనే ఉంచుంటారు. ఇంకేం బంధంలో ఇరుక్కోవాలి, దుఃఖంలో పడిపోవాలి. అంతకన్నా ముందుగానే నాకేదైనా వర్క్ ఇచ్చుంటారు. ఆ! మేడం మీరు చేయండి అని. ఇంకా నా ఫోకస్ అంతా దీని వైపు వెళ్ళిపోతుంది. అక్కడ ప్రాబ్లమ్ వచ్చింది. దాని గురించి ఆలోచించడానికి టైం లేదు. అలా ఎప్పుడూ బంధరాహిత్యంలో ఉంచుతారంటే ఒక గురువు. ఆ గురు శక్తికి మనమందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హో పత్రిజీ అని చెప్పుకుంటూ ఇంకా నాకైతే నేను అనంత ప్రణామాలు పత్రి మేడంకి చెప్పేది. ఎందుకంటే నా జీవితాన్ని నడిపిస్తున్నది ఆ మేడం గారే. ఆ మేడం గారు చెప్పింది చేస్తున్నాను. నా జీవితం ఇప్పుడు బంగారంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా నా లైఫ్ చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇంకా బంగారంగా చేసుకోవాలి. ఇంకా ఎంతో లోపల ఉంది. అయితే అది క్లియర్ కావాలంటే అది అంత ఈజీ అయితే కాదు. ఆ డ్రెస్ విప్పేయడం అంత ఈజీ అయితే కాదు.
యూజ్ అండ్ త్రో కప్‌తో అయితే కాదు. అరటిపండు తిన్నట్లయితే కాదు. మనం సాధనతోనే పోగొట్టుకోవాలి. మనం ఎంతైతే ముందుకు వెళ్తే అంతంత డస్ట్ అంతా వదులుకుంటుంది అనైతే నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు ఒక విగ్రహం తయారవ్వాలంటే ఆహ్, వేస్ట్ అంతా తీసేస్తే విగ్రహం తయారైపోతుంది కదా! అలాగా మన లైఫ్ కానీ. అయితే ఒక గురువు మనలో ఉండే వేస్ట్ అంతా తీసేస్తారని గురువుకు మనం సమర్పణ చేసుకోవాలి. ఆ గురువు చెప్పింది చేయాలంతేనే. ఇంక వాళ్ళు మనల్ని ఇంకొక గురువుగా తయారు చేస్తారని నేనైతే కనుక్కున్నాను. హ్మ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ జ్ఞానం పంచడం అయితే నాకు చాలా హ్యాపీ. అది పత్రి మేడం గురించి చెప్పాలంటే నాకు చాలా హ్యాపీ. నాకు అంతకన్నా ఇంకొక ఆహ్, ఆనందం అయితే లేదు. మీరు గాని ఎవరైనా సరే పత్రి మేడం వీడియోస్ వినండి. మేడం డైరెక్ట్‌గానే వెళ్ళాలి. డైరెక్ట్‌గానే అడగాలి. మేడంతో ఏమో ప్రాబ్లమ్ చెప్పాలి. ఆమె చెప్పింది చేయాలి. అలా ఏమీ ఉండదు. ఏ వీడియోలో విన్నా మేడం చెప్పింది పట్టుకోవాలి. అది ఆచరించాలి. ఇంకంతే. మేడం కనెక్ట్ అయిపోతారు. మేడం ఎనర్జీతో మనం కనెక్ట్ అయిపోతాము. ఇంకంతే మనల్ని అలా ఎదుగుదల చేస్తూ చేస్తూ ఎక్కడో ఒక గురువుగా మార్చేస్తారు. పత్రి మేడము చాలా చాలా టాలెంటు. మనం ఎక్కడున్నా, మనం తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా మేడం వింటారు మనం చెప్పింది. మేడం మాకు సహాయపడతారు అని చెప్తూ మేడంకు పత్రి మేడంకు, స్వర్ణమాల పత్రి మేడంకు అనంత కోటి ధన్యవాదాలు చెప్తాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.